అగస్టిన్ గారు ఆయన ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళినప్పుడు మన మాటల్లో కూడా ఆయన అసలు ఉండి దేవుడిచ్చిన పిలుపుకి ఆయన లోబడ్డాడు. ఏ మనిషికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఈరోజు నాకైతే ఆశ్చర్యమే. అంటే ఆ ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇది మొదలుకొని అగస్టిన్ గారికి ఇది మొదలుకొని దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. దేవుడు ఒక గ్లింప్స్ చూపించాడనమాట. చిన్నది, ఇంతదే. సో ఇంకా ఎంత ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఇంతనే, జస్ట్ ఇంతనే. ఇంకా దేవుడు హెచ్చించి అనేక దేశాలలో కూడా యేసుని నామము ప్రచురము చేయుటకు ఈ తలాంతు వల్ల దేవుడిని మహిమపరిచి ఈయన ద్వారా ఆయన కూడా మహిమపరచబడుగాక యేసు నామములో. దైవజనుడు అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ గిన్నిస్ ఈ రికార్డ్ ఈవెంట్ దీని కొరకు ఎంతోమంది దగ్గరికి మనం వెళ్ళచ్చు. కానీ సార్ తోటే ఈ యొక్క అవార్డు నేను తీసుకోవాలని ఆశపడ్డాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా టాలెంట్ అనే విషయం నాకు పెద్దగా తెలియదు. ఆ తర్వాత ఒక భావంతో నేను బాధపడుతూ ఉండేవాడిని. ఏదంటే న్యూనత భావం అంటారు. నేను చాలా తక్కువనే భావంతో ఉండేవాడిని. నాలో ఉన్న సామర్థ్యాన్ని, నాలో ప్రవచనాత్మక ఆత్మను గుర్తించి నాలో ఉన్న ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన తొలగించారు. దేవునికి మహిమ. నెంబర్ 1, నువ్వు సేవకుడు అగస్టిన్, ఎవరికి భయపడకూడదు. నీకే మాట వస్తే ఆ మాట నువ్వు చెప్పాలి. అలాగే సారు ఆయన కారులో చుట్టి హైదరాబాద్ తిప్పుతూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా మర్చిపోలేని అద్భుతమైన సంఘటనలు. పక్కన కూర్చోబెట్టుకునైనా చాలా నాకు కౌన్సిలింగ్ చేసేవారు అనమాట ఆ టైంలో. తర్వాత కొంతకాలానికి నేను మా యొక్క పరిచర్యను సొంతంగా పరిచర్యను స్టార్ట్ చేసి దేవుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి కాల్ చేశారు, ఎక్కడున్నావు అగస్టిన్ అంటే, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి, దేవుని సేవ చేస్తున్నాను ఇలా చెప్పినప్పుడు కొంచెం షాక్ అయ్యారనమాట. ఎలాగా? కానీ యెహోవా ఈరే సార్ దేవుడు అంతా చూసుకుంటాడని చెప్పడం జరిగింది. తర్వాత ఎంకరేజింగ్ మాటలు చెప్పారు. అయిపోయిన తర్వాత సార్ కొంతకాలానికి ఒకసారి ఫోన్ చేసి ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, పెద్ద అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇచ్చినప్పుడు నా జీవితం మొత్తం మారిపోయింది. ఇంకా పర్లేదు అనుకున్నా. కానీ తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఆ యొక్క నడిపింపు రాలేదు. తర్వాత అవకాశాన్ని నాకంటే చాలా గొప్ప యోగ్యుడైన మరొక వ్యక్తికి దేవుడు వారి ద్వారా ఇచ్చాడు. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అటువంటి ప్రేమను నా మీద చూపించారు. అదేవిధంగా మనం ఎప్పుడు మనము జూమ్లో ఒక చిన్న సేవకుడు, నేను ఇంకా చెప్పాలంటే వారి దగ్గర ఒక పని చేసే ఒక వ్యక్తి లాంటి వాడిని. కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా నన్ను చూడకుండా రెస్పెక్ట్ ఇచ్చి, నేను ఎప్పుడు జూమ్లోకి పిలిచినప్పుడు కూడా జూమ్ మీటింగ్లో కూడా మనందరం కూడా వచ్చి ప్రోత్సహించారు. అదేవిధంగా సాంగ్ బుక్స్ కోసం ప్రార్థన చేయమని ప్రార్థన చేశారు. ఇవన్నీ కూడా ఆయన గురించి చెప్తే చాలా విషయాలు నా జీవితంలో ఉన్నాయి. మరి అంత అండగా వారు నిలబడినందుకు ప్రభుకి మొట్టమొదటిగా స్తుతులు. అలాగే సార్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టిన ఒకసారి. ఈ సమయంలో సారు మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ, అంటే వర్షిప్ గురించి పర్ఫెక్ట్గా మన దేశంలోనే చెప్పగలిగే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్న దైవజనులు చాలామంది ఉన్నారు. అందులో సార్ నేను ముందు వరుసలో పెడతాను. వర్షిప్ గురించి వారు చెప్పారంటే మరి తప్పకుండా చాలా మిరాకిల్స్, చాలా అద్భుతాలు జరుగుతాయి అందరి జీవితాల్లో కూడా. దేవునికి మహిమ. ఈరోజు సారు చెప్తున్న ఆ మాటలు మనం విన్న తర్వాత మరి నెక్స్ట్ గిన్నీస్ రికార్డ్ ఈవెంట్ దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఈ మాటలు మాత్రం విలువైన మాటలు అందరూ కూడా వినాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో దైవజనుడు అనిల్ కుమార్ గారు ఆ వేదిక మీదకి రావాలని నేను ఆశపడుతున్నాను. నాన్సీ చార్లీ మీరు
హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందునుగాక. ఆమేన్. ఎప్పుడు నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో ఉన్నానో, అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. ఆమేన్. నేను అగస్టిన్ గారితో ఎప్పుడైతే నేను మాట్లాడానో, when I spoke to him for the first time, దేవుడు ఆ కనెక్షన్ అనేది ఇచ్చేశాడు. హల్లెలూయా. హార్ట్ టు హార్ట్ కనెక్షన్. ఆ అభిషేకాన్ని గుర్తించడం ఒక ఎత్తు, ఆ అభిషేకాన్ని గౌరవించడం ఇంకొక ఎత్తు. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకించేది దేవుడే. వ్యక్తిని బట్టి గౌరవం కాదు, కానీ అభిషేకాన్ని బట్టి గౌరవము. హల్లెలూయా. దేవుడు ఈయన్ని హెచ్చించాడు, ఈయన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి అనేక మందికి దీవెనకరంగా చేశాడు. అది ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడు కూడా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవుడికే కలుగును గాక. సో ఇది మొదలుకొని అగస్టిన్ గారికి ఇది మొదలుకొని దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్, ఓన్లీ స్మాల్. దేవుడు ఒక గ్లింప్స్ చూపించాడనమాట, చిన్నది, ఇంతనే. సో ఇంకా ఎంత ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఇంతనే, జస్ట్ ఇంతనే. ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ అసలు నథింగ్. దేవుడిచ్చిన తలాంతు ముందర అవన్నీ జస్ట్ నథింగ్. ఇది చిన్నదే. ఇంకా దేవుడు హెచ్చించి అనేక దేశాలలో కూడా యేసుని నామము ప్రచురము చేయుటకు ఈ తలాంతు వల్ల దేవుడిని మహిమపరిచి, ఈయన ద్వారా ఆయన కూడా మహిమపరచబడుగాక యేసు నామంలో. యేసు ప్రభు ఒక మాట అంటాడమ్మా, నన్ను మహిమపరచుము, అప్పుడు నేను నిన్ను మహిమపరచదను. గ్లోరిఫై మీ సో దట్ ఐ కెన్ గ్లోరిఫై యువర్ నేమ్. సో గాడ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ హిమ్. చూడండి, స్టేజ్ మీద ఇంత గ్లోరీ వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటాడు ఈయన కదా. వాట్ ఎ జాయ్ దట్ ఈస్. నాకు ఇది ఇచ్చింది అంటే ఆ తలాంత్ ఇచ్చింది దేవుడు. ఆ తలాంతు లేకపోతే ఎవరికి బెనిఫిట్ అవ్వదంట. ఆ తలాంతు వల్లనే ఈ అవార్డులు, ఆ తలాంతు వల్లనే మీ అందరూ. ఆమేన్. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమ అంటే ఇదే. హల్లెలూయా. సో ఈరోజు వర్షిప్ అనేది దట్ ఈస్ వన్ వార్షిప్ అంట. అది యుద్ధ నౌక లాంటిది అన్నమాట. అది ఇజ్రాయిల్ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవుతాడంట ఆయన. హల్లెలూయా. హలేల్ అని నేను పేరు పెట్టినాడు ఆయన. హలేల్ అనగానే అసలు దానికి ఒక గొప్ప అర్థం. యేసు ప్రభువు కూడా ఎక్కడైనా పాటలు పాడాడు ఆయన, హిమ్స్ ఆయన పాటలు పాడాడు ఆయన అని చూస్తే ఇక్కడ ఒక చోట మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో కెన్ వి అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అంటే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఏం చేశాడంటే కీర్తన పాడాడంట. ఒలీవ కొండకి వెళ్ళినప్పుడు దానికంటే బిఫోర్ హీ వాజ్ బిట్రేడ్, బిఫోర్ వాళ్ళ చర్చ్ సంఘం అంటే శిష్యులు చెదిరిపోక ముందు వారందరూ పాట పాడారంట. యేసు ప్రభు కూడా పాట పాడారంట ఆయన. ఆమేన్. అసలు అక్కడ ఏం రాయబడింది అంటే ఆ హిమ్ అంటే హలేల్ అంట. ఆ హిమ్ అంటే హలేల్. హల్లెలూయా అంటే వర్షిప్ చేశారంట. తర్వాత మార్క్స్ వార్తలో సేమ్ 14:26 లో కూడా వారందరూ కలిసి యేసు ప్రభు కూడా కలిసి ఆయన కీర్తనలు పాడారంట. పాడి అసలు ఏం కీర్తనలు పాడి ఉంటారు అంటే ఏ విషయంలో ఏం చేసి ఉంటారు అని గనక మనము చూస్తే 113వ కీర్తన. దేవుడు చూడండి
బలహీనుల్ని ఎంచుకుంటాడంట బలవంతులను సిగ్గుపరచడానికి. నేల మీద పడి ఉన్న వారిని సైతము లేపుతారంట. కొన్నిసార్లు మన పరిస్థితులు మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు దేవుడు నన్ను వాడుకుంటాడా, నాకు ఆ అవకాశం అనేది వస్తుందా అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ చిన్న వాటితో కూడా వాడుకుంటారా? ఓన్లీ నేను మ్యూజిషియనే, ఓన్లీ నేను చిన్న చిన్నవి చేస్తున్నాను కదా, వాడుకుంటాడా? నీకు ఆ కోరిక ఉండాలే కానీ ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. హెచ్చిస్తాడంట ఆయన. చిన్నది అని మాత్రము ఎప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయదు. చిన్న వాటి నుంచే ఆరంభం అవుతుందంట పెద్ద వాటి వరకు పోవడానికి. హల్లెలూయా. హీ దట్ ఈస్ ఫెయిత్ఫుల్ ఓవర్ లిటిల్ థింగ్స్ అంట. ఆమేన్. చిన్న వాటిలోనే ఎవరైతే నమ్మకంగా ఉంటాడో దేవుడు ఏం చేస్తాడంట వారిని అనేక మంది వాటి మీద ఆయన అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. సో ఈ రోజు నేను చూసినప్పుడు అగస్టిన్ గారు ఆయన ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళినప్పుడు మన మాటల్లో కూడా ఆయన అసలు ఉండి దేవుడిచ్చిన పిలుపుకి ఆయన లోబడ్డాడు. ఏ మనిషికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఈరోజు నాకైతే ఆశ్చర్యమే. అంటే ఆ ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమేన్. మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. అనేక మందికి అగస్టిన్ గారిని దేవుడు లేపినట్టు మిమ్మల్ని కూడా లేపునుగాక. అనేక మందికి మీరు ఆశీర్వాదంగా ఉండుదురుగాక. హల్లెలూయా. ఆమేన్. నీ ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో అక్కడే నిన్ను హెచ్చిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. వారి ఎదుటనే నిన్ను తలగా పెడతాడంట, తోకగా పెట్టను అన్నాడు ఆయన. సో ఐఎమ్ సో గ్లాడ్ అగస్టిన్ దట్ యు కమ్ ఆన్ టుడే. ఇదొక్కటి చెప్తాను. నువ్వు రా, ఫస్ట్ పైకి రా, వచ్చేయాలి ఇక్కడికి. ఇక్కడ ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంటుందంట. యుద్ధం జరుగుతూ ఉంటే పాప ఈయన కూడా ఒకప్పుడు బాగా యుద్ధానికి మధ్యలో మధ్యవర్తితో బాగా చేసేవాడు. ఉపవాసాలు చేసి నానా పరిస్థితి గుండెగా వెళ్ళాడు ఆయన. ఒక చోట అమలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంటే మోషే వెళ్ళి కొండ మీద వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. చేతులు ఇట్లా ఎత్తాడంట. ఎత్తితే గెలుస్తున్నారంట. అది ఎంతసేపు ఎత్తుతాడు? ఇట్లనే పట్టుకొని ఇట్లా కిందకు వచ్చేస్తున్నారయ్యా. మళ్ళీ ఓడిపోతున్నారంట. పక్కన అహరోన్ వాళ్ళు వెళ్ళి చేతిలో పెట్టి ఇట్లా పట్టుకుంటారంట. అక్కడ యుద్ధం చేసేది ఎవడు? యెహోషువ. అమలేకీయుల్ని వేసేయాలి. ఆ రోజు ఇట్లా పెడుతున్నారంట, గెలుస్తున్నారంట. చేతులు భారీ అయిపోగానే దిగుతున్నారంట, ఓడిపోతున్నారంట. సో ఆ రోజు అమలేకీయులు అంటే ఏం తెలుసా? అమలేకీయులు అంటే దాని అర్థము ఈసావుకి సంతతి వారు అమలేకీయులు. వీళ్ళు అమలేక్ అంటే ఈవిల్ అంట, గ్రేట్ ఈవిల్ పీపుల్ అంట. అంటే గొప్ప ఈవిల్ అంటే నాశనం, చీకటి నాశనం కలిగించేవాళ్ళంట. వాళ్ళతో యుద్ధం జరిగి ఆ రోజు యుద్ధం గెలిచారంట. గెలిచిన తర్వాత అప్పుడు యెహోవా నిసియే అని నామకార్థం అంట. హల్లెలూయా. యెహోవా నిసియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. ఆమేన్. సో నాకు కూడా నా సోదరికి దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. నాకు కూడా దేవుడు జయం ఇచ్చాడు. మీ అందరికీ జయం ఇచ్చాడు. ఈ యొక్క గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిందే చూసి, ఎవడరా బాబు వింతగా ఉన్నాడు ఈయన, మనిషి వింత మనిషే, ఎందుకంటే ఇట్లా ఎవడు చేయలేడు ఈయన, ప్రపంచం గడగడలాడిస్తాడు ఈయనోడు. ఈయన మీ నింటి ఒక మాట ఆరాధన పాట రాగానే అపవాదికి తబ్బిబ్బైపోతాడంట. వాడు ఇంకా వాడి గ్రిప్ అంతా పోతుందంట. దేవుడు ఈయన్ని వాడుకొని అనేక మందిని ఆశీర్వదించాడు. దేవుడు ఈయన్ని ఆశీర్వదించి మీ అందరినీ ఆశీర్వదించి మీ ద్వారా అనేక మందిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక అని ప్రకటిస్తూ అబ్రహాము ఆశీర్వచనం మీ మీద ప్రకటిస్తున్న యేసు నామములో. దేవుడు అబ్రహాం ఆశీర్వచనం ఏంటి తెలుసమ్మా? మిమ్మల్ని నిన్ను దీవించదను, నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను
ఆశీర్వాదకరంగా చేయుదురు. హల్లెలూయా. అందుకంట అన్య జనుల మీద అబ్రహాము ఆశీర్వాదం రావాలంట. ఇది యేసయ్య చేసిన శిలువ యాగం వల్ల వచ్చిన బెనిఫిట్ మనకు. ఆమేన్. సో నీవు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, నీ చేతి పని వారనే వీరందరి మీదకి ఆ అభిషేకం వచ్చి అబ్రహాము ఆశీర్వచనం మీరు అనుభవించుదురు గాక యేసు నామములో. ఆమేన్. దట్స్ ఆల్. And thank you, Augustine, for giving me this opportunity. Thank you. God bless you.